హైదరాబాద్ను అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మార్చుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓల్డ్ సిటీలో హైడ్రా డెవలప్ చేసిన బూమ్రుక్ బుద్దుదౌలా చెరువును ప్రారంభించారు. గొలుసుకట్టు చెరువులను నిర్మించింది నిజాం సర్కారే అన్నారు. ఇదివరకు అంబర్పేట్లోని బతుకమ్మ కుంటను పునరుద్ధరించామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఓల్డ్ సిటీ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అత్యంత పురాతనమైన చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరం మన యొక్క చరిత్రను మన యొక్క ప్రాభవాన్ని కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈరోజు ఈ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంతో పోటీపడే నగరంగా అభివృద్ధి చేయాలని ఈరోజు ఆక్రమణకు గురైన చెరువులను, ఈరోజు ఆక్రమణకు గురైన నాలాలను, ఈరోజు ఆక్రమణకు గురైన పార్కులను అన్నిటిని కూడా తొలగించి ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మార్చి ఈరోజు పేద ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలి అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రజలకు మేలు చేయాలి, ఇదొక సుందరమైన నగరంగా తీర్చిదిద్దాలి, ప్రపంచంతో పోటీ పడాలనే లక్ష్యంతో ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాము. నిన్న ఇంతకుముందు అంబర్పేటలో బతుకమ్మ కుంట ఎంతో పురాతనమైంది. ఆడపిల్లల కాలంలో బతుకమ్మలు ఆడుకొని బతుకమ్మల ఆ చెరువులో వదులుకునే వాళ్ళు. దాన్ని కబ్జా పెట్టుకొని ఆడపిల్లలకు ఆ ప్రాంతంలో బతుకమ్మ ఆడుకోవడానికి జగ లేకుండా, బతుకమ్మల్ని నీళ్ళలో వదలడానికి అవకాశం లేకుండా కబ్జాలు పెట్టుకున్నారు. కబ్జాలు పెట్టిన వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించి బతుకమ్మ కుంటను పునరుద్ధరించినాం. ఇవాళ వేలాది మంది అక్కడ ఆడబిడ్డలు బతుకమ్మ పండుగ ఆడుకుంటున్నారు. సాయంత్రం పూట పిల్లలు మంచిగా అక్కడ క్రీడలు ఆడుకుంటున్నారు. ఇవాళ ఇక్కడ కూడా బుమ్రుక్ దౌలా గతంలో ఎట్లుండే, ఒక సంవత్సరం క్రితం ఎట్లుండే, ఈరోజు ఎంత అద్భుతంగా తయారైంది. ఇక్కడ వందలాది మంది పిల్లలు సాయంత్రం అయితే క్రీడలు ఆడుకోవడానికి అవకాశం ఉంది. పొద్దున సాయంత్రం మహిళలు ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసుకోవడానికి కానీ, వాళ్ళ మన్మరాన్లను ఇక్కడికి తీసుకొచ్చి ఆడిపించుకోవడానికి కానీ ఇక్కడ ఒక మంచి వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసినాం. నేను ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి సూచన చేస్తున్నా, ఇక్కడ ఒక లేక్ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయండి. ఇక్కడ ఎవరికి కూడా ఆడపిల్లలకు, మహిళలకు, ఎలాంటి పిల్లలకు ఇబ్బంది జరగకుండా ఇక్కడ పొద్దున సాయంత్రం పోలీసులను ఏర్పాటు చేయండి. ఆడబిడ్డలు వచ్చి స్వేచ్ఛగా ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ వాక్ చేసుకోవడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేయండి. यहाँ पर एक बेहतरीन खूबसूरत रुकन बमदौला का एक पार्क यहाँ पर बनाया गया है और मैं उम्मीद करता हूँ कि इसी तरीके से हैदराबाद का दिल जो पुराना शहर है वहाँ पर भी कई तरक्याती कामों को अंजाम दिया जाएगा। और जैसा कि आप लोग जानते हैं कि पुराने शहर से फ़िरक़ा परस्ती के जहर को ख़त्म किया जाए, पुराने शहर को उसका जो जायज़ हक़ मिलना चाहिए, डेवलपमेंट बोलिए, विकास बोलिए, वो हम उसकी कोशिश कर रहे हैं। और इसमें आवाम से मैं अपील करूँगा कि आप लोग ताउन करिए ताकि हम लोग मिलकर यहाँ से जो भी गलत फहमियाँ हैं उसको दूर कर सकें और एक मिसाली इलाक़ा इसको बनाएंगे। क्योंकि हैदराबाद का दिल अगर कोई चीज़ है तो ये साउथ जोन का इलाक़ा है। मैं फिर से चीफ मिनिस्टर साहब का, जनाब रेवंत रेड्डी साहब का, पोंगलेटी रेड्डी साहब का तहे दिल से उनका शुक्रिया अदा करता हूँ कि आपने अपना कीमती वक्त निकाल कर आज यहाँ पर आए। आपका बहुत बहुत शुक्रिया। అండ్ ఇది చెరువు కూడా మొత్తం మీరు చూస్తే 17 ఎకరాలు అండ్ ఈ మొత్తం దీని వాకింగ్ ట్రాక్ చూస్తే 1.5 కిలోమీటర్ ఉంటుంది. అండ్ ఈ ఒరిజినల్ బండ్ ఏదైతే కనుక 1770లో మన ఇదైతే రుక్నుద్ దౌలా అంటే ద పిల్లర్ ఆఫ్ ద స్టేట్, నిజాం రెండవ నిజాం దగ్గర మన మీర్ మూసా ఖాన్ గారు, వారు ప్రధానమంత్రిగా ఉండేవారు, ప్రైమ్ మినిస్టర్గా ఉండి వారు అప్పుడు ఈ లేక్ని 1770లో తయారు చేసినటువంటి ఈ లేక్ ఇది. నిజాం అండ్ అట్లానే వారి వాళ్ళ కుటుంబ సభ్యులకి దీని నుంచి నీరు తీసుకొని అంటే ప్రశస్తమైన లేక్ ఇది. అటువంటి లేకు అది కాలక్రమేణా ఇది అవ్వటంతో ఇది అయింది. సో దీన్ని ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేశాం సార్. ఈ బండ్ ఒరిజినల్ బండ్ కూడా 600 మీటర్లు అలానే ఉంది. దాన్ని మేము ఎక్కడ కూడా రివైట్మెంట్ కొంచెం స్ట్రెంథెన్ చేసాము. దీని ఇంకా అడిషనల్గా ఉన్నటువంటి ఆ బౌలి ఏదైతే ఉందో దాన్ని కూడా చేస్తాం సార్. అండ్ ఇక్కడ అన్ని ఏజెస్ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్.